కుటుంబం పైన విమర్శ చేసేవారు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు తీవ్ర పదార్థాలతో దూషించారు, ఎంపీ ఎన్నికలప్పుడు కూడా అదే రకమైన ధోరణిని అవలంబించారు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా అదే రకమైన ధోరణిని అవలంబించారు. కానీ ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కానీ, ఎంపీ ఎన్నికలప్పుడు కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు కానీ నియోజకవర్గ ప్రజలు కడియం శ్రీహరి నాయకత్వం పట్ల ఒక నమ్మకంతో, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక నమ్మకంతో ఓటీసీ మెజార్టీ సర్పంచులు గెలిపించాలని చెప్పడంలో ఎలాంటి సమయం లేదు. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పల్లారాజేశ్వర రెడ్డి గారు తాను ఒక శుద్ధపూస లెక్క మాట్లాడుతుంటారు, తాను నిజాయితీ పరుడని మాట్లాడుతుంటారు. కేసీఆర్ పంచన చేరి 100 కోట్ల ఆస్తులను కూడగట్టి ఇవాళ ఒక యూనివర్సిటీని పెట్టుకొని, ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకొని, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకొని అలాంటి ప్రభుత్వం యొక్క అండతో ఆస్తులు కూడగట్టుకొని ఆయన ఈరోజు శుద్ధపూస లెక్క మాట్లాడుతారు. కవిత గారు 2-3 సార్లు చెప్పారు, కేసీఆర్ చుట్టూ కొరివి దయ్యాలు చేరినాయి, ఈ కొరివి దయ్యాల వల్ల పార్టీ భ్రష్టపడుతున్నది, కేసీఆర్ పెట్టలేకపోతున్నాడని చెప్పి ఆ కొరివి దయ్యాల పేరు కూడా చెప్పింది. చాలా జిల్లాలకు వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ నాయకుల పైన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన, బీఆర్ఎస్ సంబంధించిన మంత్రుల పైన తీవ్రమైన పదజాలంతో, సాక్ష్యాలతో సహా ఆమె విమర్శలు చేస్తున్నారు. ఆ కొరివి దయ్యాలలో పల్లారాజేశ్వర రెడ్డి కూడా ఒక పెద్ద కొరివి దయ్యం అని ఆమె చెప్పింది. పల్లారాజేశ్వర రెడ్డి గారు కేసీఆర్ పత్ర చేరి ఆ కుటుంబంలో ఆ కుటుంబం మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళ చెవులు ఉరికి ఆ కుటుంబాన్ని అంతా చిన్నాభిన్నం చేసి కవిత దూరం అయిపోయింది. రామారావు గారి మధ్యన, హరీష్ రావు గారి మధ్యన కూడా కొంత గ్యాప్ ఉన్నది. వీటన్నిటికీ కారణం ఈయన మనుగడ కొరకు పార్టీని భ్రష్టపట్టించాడు, చివరికి కల్వకుంట్ల కుటుంబాన్ని కూడా భ్రష్టపట్టించాడు. ఆయన ఇక్కడ వచ్చి నీతి వాక్యాలు మాట్లాడతాడు, శుద్ధపూస లెక్క మాట్లాడతాడు, నిజాయితీ పరుడు లెక్క మఫూజు కొడతాడు.